రైట్ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Declaration are declared null and void under section 17 of the Land Reforms Act. Land Reform Act section 17 కింద మీరు ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆర్డీఓ గారు అంటే ఆర్డీఓ ఇస్ ద అథారిటీ, ఎల్ఆర్టీ ఈజ్ ద ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్. సో ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ లేకుండా మీరు భూమి అమ్మితే అది చెల్లదు, నల్ అండ్ వైడ్, చిత్తు కాగితాలతో సమానము అని డివిజన్ బెంచ్ కూడా స్పష్టంగా హైకోర్టు ఏ రోజు ఇచ్చిందంటే డివిజన్ బెంచ్ 13/10/2022. సో డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకి ఎప్పుడు పోయింది అంటే 2/9/2023. ఇప్పుడు ఆ మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో ఏం జరిగిందో కూడా చెప్తాను. సుప్రీంకోర్టులో ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్తే అఫిడవిట్ వేసినారు. జగదీశ్వర్ రెడ్డి ఆర్డీఓ కందుకూరు. ఈయన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులో కూడా ఏం చెప్పిండు అంటే, ఇది ఆర్డీఓ గారి దాంట్లో నుంచే నేను చదువుతున్న పారా 15. ఏమంటాడు? షెల్ సీజ్డ్ అండ్ వెస్టెడ్ అబ్సల్యూట్లీ ఇన్ ద స్టేట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎంకంబరెన్సెస్ యాక్ట్ గురించి చెప్తూ, అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ the entire land vest with the government free from all encumbrances unless any occupancy right certificates are issued under the provisions of this act. As per the available records, no such occupancy right certificates were issued in favor of any person. As such, the land is treated as government land. As such, the land is treated as government land. And ఎవరు చెప్పిండ్రు? మన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసింది. ఎవరు పోయింది సుప్రీంకోర్టుకు? ఈ భూమిని కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఈ రాజ్ బహదూర్ ఎవరికైతే ముగ్గురికి భూమిని అమ్మిండో ఆ భూమిని కొనుక్కున్న వాళ్ళు ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ ఇది చెల్లదు అని కొట్టేసిండు. హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. సుప్రీంకోర్టుకు పోయి స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఆర్డీఓ ఏమనేసిండు? ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీనికి రాదు, ఇది రాజ్ బహదూర్ ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఫైల్ చేయలేదు, రాజ్ బహదూర్ డిక్లేర్ చేయకుండా రాజ్ బహదూర్ అమ్మడే హక్కు లేదు, రాజ్ బహదూర్ అమ్మిన అన్నీ కూడా నల్ అండ్ వైడ్ అని ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్. దెన్ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, నేను వీళ్ళేదో భూభారతి అని పెట్టింది కదా, పొద్దున భూభారతి వెబ్సైట్కి పోయి ప్రింట్అవుట్ తీసిన ఈరోజు, యాజ్ అండ్ టుడే, ఇవాళ పొద్దున తీసిన ప్రింట్అవుట్. భూభారతి వెబ్సైట్లో ఈ ల్యాండ్ గురించి ఏం చెప్తున్నారు? రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్, నాదర్గుల్ గ్రామము, సర్వే నంబర్ పాతది 613, కొత్తది 119, 373 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఈరోజు భూభారతిలో వీళ్ళ డాక్యుమెంట్ ప్రకారం ఇది గవర్నమెంట్ ల్యాండ్, నాట్ మై డాక్యుమెంట్. ఈరోజు పొద్దున భూభారతిలో ప్రింట్అవుట్ చేస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్గా ఇది ప్రింట్అవుట్లో వచ్చింది. ఇకపోతే యాక్ట్ ఏం చెప్తుంది? ఇవన్నీ కూడా నేను చెప్పాను ఇప్పటికే, మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాను. సెక్షన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది ఇది, దిస్ ఇస్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇది తెలంగాణ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇది దిస్ నాట్ మై స్టోరీ. ఇది 1973లో వచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, ఎవరైనా రైతు సెక్షన్ 8 ప్రకారంగా 50 ఎకరాలు, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకటి ఉంది, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ 54 ఎకరాలు ఉన్నట్టుంది, ఆదిలాబాద్ పోతే 70 అవుతుంది. సో ఎవరైనా అంతకు మించిన ల్యాండ్ కలిగి ఉంటే వెంటనే తను డిక్లరేషన్ ఇవ్వాలి అని సెక్షన్ 8 చెప్తుంది. సెక్షన్ 18 కూడా ఏం చెప్తుంది? ఎవరైనా కొనుక్కున్నా తను కూడా కొనుక్కోవడం ద్వారా వచ్చిన భూమి కూడా సెక్షన్ 18 ప్రకారంగా ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వాలి. సెక్షన్ 17 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎవరు కూడా ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా భూమిని అమ్మరాదు, గిఫ్ట్గా ఇవ్వరాదు,